నిజం, నిష్పాక్షికం, ప్రజల గొంతుక. ప్రధాన లక్ష్యం. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ఆసుపత్రిలో సెలైన్ స్టాండ్లు అందుబాటులో లేకపోవడంతో చిన్నారికి సెలైన్ ఎక్కిస్తున్న సమయంలో ఆమె తరపు మహిళ చేతిలో సెలైన్ బాటిల్ పట్టుకుని నడవాల్సిన దుస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల సెలైన్ బాటిళ్లను గోడలకు వేలాడదీసి వైద్యం అందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు వార్డుల్లో ఫ్యాన్లు లేకపోవడంతో రోగుల బంధువులు ఇంటి నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తీసుకువచ్చి వినియోగించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలతో వైద్య సేవలను అందిస్తున్న ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు కనీస వసతులు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి ఆసుపత్రిలో అవసరమైన సెలైన్ స్టాండ్లు, ఫ్యాన్లు, ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేసి రోగుల ఇబ్బందులు తొలగించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.